హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఎస్కేప్ని ఇలా కోట్ చేశారు. అలాగే ఫర్నిచర్ని ఈ రకంగా కోట్ చేస్తే మనల్ని సన్ రైజ్ ఏ రకంగా కోట్ చేశారని అడుగుతున్నాడు. ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎస్కేప్లో ఉన్న పదాలు ఫర్నిచర్లో ఉన్న లెటర్స్ ఏవైతే ఉంటాయో ఆ లెటర్స్తోనే మనకి సన్ రైజ్ ఫామ్ అయింది. సన్ రైజ్ అనేటువంటి పదం ఫామ్ అయింది. ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 లెటర్స్ అంటే 1-9 అన్నిటికీ కామన్గా ఉంది. అలాగే చివరి 3 లెటర్స్ 4-1-5 కామన్గా ఉంది. మనం చెక్ చేయాల్సినవి మధ్యలో 2 లెటర్స్ అంటే ఫస్ట్ 2 లెటర్స్ తర్వాత ఎన్ఆర్ అంటే ఎన్ యొక్క కోడ్ ఎంత, ఆర్ యొక్క కోడ్ ఎంత కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదిగో ఫర్నిచర్లో మనకి ఆర్ఎన్ ఉంది. ఫర్నిచర్లో ఆర్ఎన్ అంటే 2 హ్యాష్ అంటే ఆర్ అంటే 2 అని, ఎన్ అంటే హ్యాష్ అని. సన్ రైజ్లో ముందు ఎన్ ఉంది, ఆర్ ఉంది అంటే #2 రావాలి. #2 ఎక్కడ వచ్చింది? ఇక్కడ 2 హ్యాష్ కాదు, 2 స్టార్ కాదు, *2 కాదు. మనకు కావాల్సింది ఏంటి? #2 సన్ రైజ్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఆల్ఫా న్యూమరిక్ కోడ్లో మనకి సింబల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఏంటంటే ఈ 2 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ ద్వారానే మనకి సన్ రైజ్ ఫామ్ అయింది. సో కాబట్టి ఏమవుతుందంటే అలాంటి సందర్భంలో ఏ లెటర్ దానికి ఈక్వల్గా ఉన్నటువంటి కోడ్ ఏదైతే ఉందో దానికి సమానం అవుతుంది. సో ఆ విధమైనటువంటి లాజిక్ మనం ఇక్కడ యూజ్ చేసి ఎన్ఆర్ యొక్క కోడ్స్ మనం ఫైండ్ అవుట్ చేసాము. దానివల్ల మనకి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.